ఎంత కష్టపడ్డా కానీ ప్రయోజనం లేదు, లాభం లేదు అని బాధపడుతున్నారా? బాధ ఎందుకు? అలా బాధపడే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఖచ్చితంగా వినండి, చూడండి. నచ్చితే కనుక లైక్ కొట్టండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. రోజు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే మంచి మంచి వ్లాగ్స్ అండ్ వీడియోస్ మీకోసము ఉన్నాయి కాబట్టి. చాలామందికి ఒక్కొక్కసారి ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా అయ్యో లాభం లేదే, ప్రయోజనం లేదే, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాము, నాకు అవసరమా అని అనుకుంటారు కదా. నిజం ఒప్పుకోండి కదా. ఒక్కోసారి నాకు కూడా అలానే అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ పనులన్నీ చేయకుండా ఆపేద్దాం అనిపిస్తుంది. ఒక్కోసారి రాత్రులు నిద్ర పట్టదు. అయినా కానీ ఒకే ఒక్క విషయం చెప్తున్నాను అండి. పెద్దవాళ్ళు కూడా మనకి చెప్పిన మాట ఏంటి అంటే, ఎంత కష్టపడినా ఫలితం రాకపోవచ్చు నిజమే, కానీ కష్టపడకుండా ఫలితం మాత్రం ఎప్పటికీ రాదు. అర్థమైందా? ఎప్పటికీ రాదు. ఒకవేళ కనుక ఇలా కనుక విసిగిపోయినట్టు కనుక అనిపిస్తే మీకు ఇప్పుడే నేను ఒక భరోసా మాట చెప్తున్నాను. కష్టపడండి. మీకు విసుగు వచ్చినా, విరక్తి వచ్చినా, ఇంకా లైఫ్లో బాగా కష్టపడండి. ఏంట్రా బాబు ఫలితం లేదు, లాభం లేదు, అయినా కష్టపడమని అంటున్నారా? కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది అని నేనైతే పర్టికులర్గా మనస్ఫూర్తిగా నమ్ముతాను. అదే చెప్తాను అన్నమాట. సో ఏ పనిని ఆపేయకండి. కాకపోతే ఒకరోజు రెస్ట్ తీసుకోండి, ఇంకొక రోజు మళ్ళీ మీరు చేయాల్సిన పనిని ఆపకుండా చేసేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట, మనం వదిలేసిన రోజు మన కళ చచ్చిపోయినట్లే. అదే కనుక నిలబడి ప్రతిరోజు మన కళ పలానా అని చెప్పి నెమరేసుకుంటూ ఎప్పుడైతే అడుగు ముందుకేస్తామో అప్పుడు ఖచ్చితంగా మన కలగన్నది ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, చాలా విషయాల్లో నాకైతే బాగా అర్థమైన విషయం ఏంటి అంటే అది. దీని గురించి చెప్పాలి అంటే చాలానే ఉంది అండి. అది ఉద్యోగపరంగా కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ పరంగా కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. ఎవరి గురించో కాదు, నిజంగా ఒక లేడీగా నేను గొప్పగానే చెప్పుకుంటాను. ఎందుకు అంటే ఈ ఏజ్లో నాకు కూడా ఆల్మోస్ట్ టీనేజ్ ఏం కాదు కదా, వయసు భయపడుతుంది. ఒక పని చేస్తే ఇంకో పని చేయలేని పరిస్థితి కూడా వస్తున్నాను. అయినప్పటికీ ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు, ఆ దేవుడికే తెలుసు. కానీ నేను ఒక పని స్టార్ట్ చేశాను అంటే అది మాత్రం వదిలిపెట్టాను. సక్సెస్ వచ్చే తీరాలి అని గట్టి పట్టుదలతోటి ఉంటానన్నమాట. అలాగా నా లైఫ్లో ఎప్పుడైతే ఒక పట్టుదలగా అనుకుంటానో, నాకు సపోర్ట్గా మా వారు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు 100 కాదు 1000% నేను రీచ్ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి, నేను అన్ని రకాలుగా చెప్పాలి అంటే ఇంట్లో పని చేసుకుంటూ, యూట్యూబ్ చేసుకుంటూ, పాలిటిక్స్లో కూడా రన్ అవుతున్నాను అంటే ఒక లేడీగా అది చాలా పెద్ద విషయము కాకపోవచ్చు. కానీ అది ఎక్స్పీరియన్స్ని బట్టి ఎలా చెప్పాలి మీకు, ప్రతిరోజు నేను అనుభవిస్తున్న శోభనే అది. ఎందుకు అంటే ఒక ఛానల్ అయితే అనుకోవచ్చు, ఒక ఛానల్ కాదు, ఆల్మోస్ట్ నేను 9 ఛానల్స్ దాకా రన్ చేస్తున్నాను. ప్రతి ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. నేను పెట్టే వీడియోస్కి కాస్తో కూస్తో మనీ కూడా జనరేట్ అవుతుంది. ఓకేనా? అది ఫస్ట్ పాయింట్ తీసుకోండి. ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయాలి, డైలీ ఒక వీడియో పెట్టాలి, అది షార్ట్ అయినా కానీ లాంగ్ అయినా కానీ పెట్టాలి అంటే ఖచ్చితంగా 1/2 అవర్ ఎఫర్ట్ అనేది పెట్టాలి. షార్ట్ వీడియోకి అయితే ఖచ్చితంగా 1/2 అవర్, మరి లాంగ్ అయితే 8 to 10 minutes ఉంటుంది. అప్పుడు ఎంత ఎఫెక్ట్ పెట్టాలి ఓన్లీ 1 వీడియోకి? అలాగా 9 ఛానల్స్ ఉంది. కనీసం డే బై డే 1 ఛానల్ అయినా నేను పోస్ట్ చేస్తాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు 9 ఛానల్స్లో అట్లీస్ట్ 4 డైలీ వచ్చి 4 ఛానల్స్కి నేను లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ మస్ట్ అండ్ షుడ్ పోస్ట్ చేస్తాను. మరి అలాంటప్పుడు నాకు 3-4 అవర్స్ దానికే కేటాయిస్తాను. ఒకవేళ అన్ని ఛానల్లో అన్నీ కూడా పోస్ట్ చేసేస్తాను టైం ఉంది అనుకుంటే, అప్పుడు ఎంత మెంటల్ ప్రెషర్, స్ట్రెస్ వస్తుందో తెలుసా? మామూలు ప్రెషర్ కాదు. సో అది ఒక కేటగిరీ అయితే. ఇంట్లో వర్క్ అయితే ఉంటుంది, పని వాళ్ళు ఉండొచ్చు, అంట్లకి బట్టలకి పని వాళ్ళు ఉన్నా కానీ ఒక పసిపిల్లవాడిని, అందులోనూ ఒక చాలా స్మాల్ కిడ్, 3.5 years అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు చెబితే వినరు, వద్దన పనే చేస్తారు. ఇంకోటి ఏంటి అంటే
వాళ్ళకి అస్తమానం మన కాపలాగా ఉండాలి. ఐ మీన్ ఎలా చెప్పాలంటే మీకు, వాళ్ళు సరిగా నిద్రపోరు. ఏ టైంలో పడుకుంటారో తెలీదు. మనం ఎంత నిద్రపుచ్చినా కానీ వాళ్ళు ఆడుకునే టైంలో కనుక ఉంటే మాత్రము చెప్తున్నాను కదా, వాళ్ళతోనే స్పెండ్ చేయాలి. ఇంట్లో వంట పని చేసుకోవాలి. జనరల్‌గా అందరూ చేసేవే. బట్ ఏంది అంటే అందరూ కాదు, కొంతమంది చేసేవే. అదేంటి అందరూ వంట చేయరా అంటే, అందరూ యూట్యూబ్ ఛానల్ రన్ చేయరుగా, అందరూ 9 ఛానల్స్ క్రియేట్ చేయరుగా, 9 ఛానల్స్ రన్ చేయరు కదా. సో అదనమాట. ఇంట్లో పని, వంట, కిడ్స్‌ని చూసుకోవటం అది జనరల్‌గా ఎవరైనా సరే లేడీస్ చేసే పనే. కానీ యూట్యూబ్ రన్ చేసుకోవటము, తర్వాత మళ్ళీ పాలిటిక్స్‌లో అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ పాలిటిక్స్‌లో ఏదైనా సరే ఒక వాయిస్ ఇవ్వాలి అన్నా ఈజీగా 1 అవర్ పడుతుంది. ఎలా మాట్లాడాలా ఏంటి అనేది ప్రిపేర్ అవ్వటము. ఇంకోటి విషయం ఏంటంటే వీడియో తీసుకోవడం. ఆ టైంలో పిల్లవాడు నా దగ్గరికి రావటము. ఇంకో విషయం ఏంటి అంటే ఎడిటింగ్ చేసుకోవటము. ఇలాగ కూడా చాలా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ చేసుకునే టైంకి నాకైతే అన్నం తినే టైంకి నాకు చేసిన కూరలు నచ్చవు. ఎందుకు అంటే ఇంట్లో చిన్న బాబుకి మా వారికి కారం కొద్దిగా తక్కువగా చేసి వండాల. అప్పుడు ఏంటంటే అవి తినే టయానికి నేను పచ్చడి తినేస్తాను. అరే ఇంత చేసుకొని కూడా పచ్చడి తినాలి అంటే ఎలా అనిపిస్తుంది? కానీ ఆ పచ్చడి మెతుకులు కూడా లేకుండా చాలామంది ఉంటారు. సో ఇదైనా నాకు దేవుడు ఇచ్చాడని చెప్పేసి హ్యాపీగా సాటిస్ఫాక్షన్‌తో తింటుంటాననమాట. ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి డబ్బులు లేకనా, ఇంట్లో వాళ్ళు మనల్ని చూసుకోకనా, ఈ యూట్యూబ్ ఛానల్ చేసుకోవటానికి, ఈ పాలిటిక్స్‌లో ఉండటానికి కాదు కదా. ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి. ఇప్పుడు కాకపోయినా రేపటి రోజునైనా సరే మనకు సక్సెస్ వస్తుంది అన్న ఉద్దేశంతోనే కదా. సో నేను ఎప్పుడైతే పాలిటిక్స్‌లో చాలా అవమానాలు పొందాను, చాలా ఎదుర్కొన్నాను, చాలా ఆటంకాలు వచ్చినాయి. బట్ నేను బాధపడిన క్షణం అంటూ లేదు. నిజంగా బాధపడుతూనే ఉంటా. రోజు బాధపడుతూనే ఉంటా. బట్ ఏంటి అంటే బాధపడుతూ కూర్చుంటే మనం ఏం చేయలేము. బాధపడుతూ కూర్చున్నా మనకి మనమే ధైర్యం తెచ్చుకోవాలి. సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, మీరు చేసే పనిలో ఖచ్చితంగా నీతి నిజాయితీ ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది. అది ఒక యూట్యూబ్ అయినా, లేదు అంటే ఒక ఫ్యామిలీ అయినా, ఒక పాలిటిక్స్ అయినా, ఒక జాబ్ అయినా, ఒక ఎడ్యుకేషన్ అయినా, ఏదైనా సరే మనము అనుకుంటే సాధించగలము. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మోటివేషన్స్ వీడియోస్ కావాలి అంటే ఇంకా ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. మీరు కనుక లైక్ చేస్తే నాకు ఇంకా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది కదా. నేను ఇంతవరకు సక్సెస్ అయ్యాను అంటే దానికి రీజన్ కూడా మీరే. అది కూడా యూట్యూబ్లో చెప్తున్నాను. నాకు ఈ 9 ఛానల్స్లో కొన్ని అయితే మానిటైజేషన్ అయిపోయింది, మనీ కూడా వస్తుంది అంటే మీ వలనే కదా. థ్యాంక్ యూ.